హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ రవ్వ లడ్డు. కొంచెం వెరైటీగా క్యారెట్ కూడా వేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. మంచి హెల్తీ లడ్డు. షుగర్ కాకుండా బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ లడ్డు చేయడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. రవ్వని బాగా వేయించుకొని రవ్వని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యిలో మళ్ళీ రవ్వని వేయించుకుంటాను. ఆల్రెడీ రవ్వ కూడా వేయించుకునే ఉంది కదా, తొందరగానే వేగిపోతుంది. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వని. ఈలోగా నేను ఒక పెద్ద సైజు క్యారెట్ని తురుముకొని ఉంచుకున్నాను. అలాగే ఒక చిన్న కప్తో కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను ఈ లడ్డూస్లో. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసుకొని రెండు కలిపి రవ్వలో వేయించేసుకుంటాను. క్యారెట్ కూడా బాగా వేయించుకుంటేనే లడ్డూలు నిలువ ఉంటాయి, లేకపోతే నిలువ ఉండవు. క్యారెట్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి క్యారెట్లో తేమ పోయే వరకు బాగా వేయించుకోవాలి. బాగా మిక్స్ చేస్తా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు రవ్వ క్యారెట్ కూడా బాగా వేగిపోయింది కాబట్టి 1/2 కప్పు మెలన్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను ఈ రవ్వలోనే. ఇంకా నేను విడిగా డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ వేయించుకోవట్లేదు. నేను మెలన్ సీడ్స్ కిస్మిస్ ఒకటే వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తురుము కూడా వేసుకోండి, బాగుంటుంది. కొబ్బరి వేసుకున్నాం కదా, తొందరగా మాడిపోతుంది, అందుకని కలుపుతా వేయించుకోవాలి. చూసారు కదా, క్యారెట్ కూడా బాగా వేగిపోయింది. ఇంక దీన్ని మళ్ళీ మనం ఏమీ కుక్ చేసుకోము, అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా పాకంలో వేసుకొని కుక్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇంకా అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో నేను ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో సేమ్ అదే కప్తో జాగరీ పౌడర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని దీన్ని తీగ పాకంలాగా రానివ్వాలి. జాగరీ పౌడర్ ప్లేస్లో మీరు షుగర్ సిరప్ అయినా వేసుకోండి. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం బెల్లం పొడిలో యాలకుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. ఇప్పుడు పాకం అది వచ్చేసింది.
ఇప్పుడు పాకం అది వచ్చేసింది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వేయించుకుని ఉంచుకున్న రవ్వని వేసేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒక 5 నిమిషాలు దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడి తగ్గినాక ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేతికి నెయ్యి అది అద్దుకొని బాగా మిక్స్ చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకోవటమే. యమ్మీ యమ్మీ రవ్వ లడ్డు రెడీ. ఇలాగే అన్ని లడ్డూలు చుట్టేసుకొని పైన జీడిపప్పుతో కానీ బాదంతో కానీ గార్నిష్ చేసుకోండి. నేనైతే మెలన్ సీడ్స్ పెట్టుకున్నాను పైన. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూస్ చాలా బాగుంటాయి. బెల్లంతో చేసుకున్నాం కాబట్టి మంచి హెల్దీ లడ్డూసే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.